ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనము ధ్యానాంశముగా కీర్తనల గ్రంథము 6వ కీర్తన ధ్యానం చేసుకుందాం. 6వ కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదరుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదరుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ప్రియమైన స్నేహితులారా, ఈ 6వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తన. ఆయన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్న విధానము మనకు ఎంతగానో ఆదర్శప్రాయంగా ఉంటా ఉన్నది. ఆయన చెప్తా ఉన్నారు మొదటి వచనంలో, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. దేవుని సన్నిధిలో దావీదు వేడుకుంటూ ఉన్నాడు, అయ్యా, నీ కోపము నా పైన ఉండనీయకొద్దు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షించొద్దు ప్రభువా, దయతో నన్ను కరుణించమని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే 2వ వచనంలో ఆయన అంటా ఉన్నాడు కదా, ఆయన అప్పటికే కృషించిపోయి ఉన్నాడు, నన్ను కరుణించుము అని వేడుకుంటా ఉన్నాడు. అంటే మనము శ్రమలలో, ఇబ్బందుల్లో, బాధల్లో ఉన్నప్పుడు ప్రభువుని మనం వేడుకోవాల్సిన ప్రార్థన ఇది. ప్రభువా, నీ కోపం చేత నన్ను గద్దించవద్దు అని చెప్పేసి వేడుకోవాలి. మనం ఉన్న స్థితిని ప్రభువుకు తెలియచేయాలి. దావీదు తెలియచేస్తా ఉన్నాడు, నేను కృషించి ఉన్నాను ప్రభువా, నన్ను కరుణించుము అని. అంతేకాని మనము శ్రమలు, వేదనలు సంభవించినప్పుడు ఎందుకు నాకు ఇలా ఇబ్బంది పెడుతూ ఉన్నావు, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అనుగ్రహించావని ప్రభువుని ఎంతమాత్రం కూడా ప్రశ్నించకూడదు. ప్రియమైన స్నేహితులారా, మనము చేసే తప్పేంటంటే, మనకి శ్రమ, ఇబ్బంది వచ్చినప్పుడు ఎందుకు నాకు ఇలా చేస్తూ ఉన్నావు, ఎందుకు నాకు దీన్ని అనుమతించావని దేవుణ్ణే ప్రశ్నిస్తాం. కానీ దావీదు మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడంటే, ఆయన వేడుకుంటా ఉన్నాడు, ప్రభువా, నా పైన కోపం చూపించొద్దు నాయనా, నన్ను కరుణించు ప్రభువా, నన్ను శిక్షించొద్దు, నీ ఉగ్రత నా పైకి తీసుకురావద్దు ప్రభువా అని ప్రతిమాలుకుంటా ఉన్నాడు. అంతేకాని నేను నీ ఎదుట ఎంతో భక్తిపరుణ్ణి కదా, నీ ఎదుట నేను ఎన్నో మంచి కార్యాలు చేశాను కదా, నాకెందుకు ఇలాంటి పరిస్థితి, నేనెందుకు ఇలాగా కృషించిపోతున్నానని దావీదు ప్రశ్నించడం లేదు. ప్రియమైన వారలారా, మన పరిస్థితిని బట్టి దేవునిని మనం ఎప్పుడూ కూడా ప్రశ్నించకూడదు. కేవలము మనము ఆయన్ని వేడుకునే వారముగానే ఉండాలి. ఇంకా ముందుకు చూసినట్లయితే, నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని వేడుకుంటా ఉన్నాడు. మనము కూడా ప్రభువుకి ఎలాగూ ప్రార్థన చేయాలంటే, అయ్యా, తిరిగి నా యొద్దకు రా, నువ్వు మొదట నా యొద్దకు వచ్చి నన్ను ఎలాగైతే కాపాడినావో, పూర్వము నా పరిస్థితులను ఎలాగైతే సరిచేసినావో, నా జీవితంలోకి వచ్చి నా యొక్క బలహీనతల నుంచి నన్ను ఎలాగ విడిపించినావో, అలాగే దయతో నా యొద్దకు తిరిగి రండి ప్రభువా, నన్ను కరుణించండి ప్రభువా అని మనము వేడుకునే వారముగా ఉండాలి. నీ కృపను బట్టి నన్ను రక్షించు నాయనా, నా మంచితనము కాదు, నా ఆలోచనలు కాదు, నా యొక్క యోగ్యత కాదు, కానీ నీ కృపను బట్టి నన్ను రక్షించుము అని వేడుకోవాలి. అంతే తప్పనిచ్చి మనము చేసిన మంచి కార్యాలు బట్టి, అయ్యా, నేను ఇదిగో ఈ గొప్ప కార్యం చేశాను, ఈ దానము చేశాను, లేకపోతే ఈ యొక్క కానుక సమర్పించాను కాబట్టి నన్ను రక్షించాల్సిందే అని మనం అడగకూడదు. ప్రియులారా, మనము ప్రభు ఎదుట ఎప్పుడూ బతిమాలుకొని మనల్ని మనము తగ్గించుకొని గోజాడుచూ అడగాలి. అదే ఇక్కడ దావీదు చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నా మంచితనాన్ని బట్టి కాదు, నా క్రియలను బట్టి కాదు, కానీ ప్రభువా, నీ కృపను బట్టి నన్ను రక్షించు తండ్రి అని వేడుకుంటా ఉన్నాడు. ఇంకను మరణమైన వారు నిన్ను గూర్చి జ్ఞాపకము లేదు, కానీ పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించరు.
కానీ నేను మూలుగుచూ అలసి ఉన్నాను ప్రభువా. అంటే ఆయన స్థితిని ప్రభువుకి తెలియచేస్తా ఉన్నాడు. అయ్యా, నేను మూలుగుతూ ఉన్నాను, ఏడవలేని పరిస్థితి కూడా నాకున్నది, నేను మూలుగుతూ అలసిపోయి ఉన్నాను, ప్రతి రాత్రి కూడా కన్నీటి చేత మరి నా ప్రభువా నా పరుపు తేలజేస్తూ ఉన్నానని ఎంత దుఃఖంలో ఉన్నాడో దావీదు ఇక్కడ తెలియచేస్తా ఉన్నాడు. అంత దుఃఖంలో ఉండి కూడా తను చేసిన మంచి కార్యాలను బట్టి రక్షించమని అడగడం లేదు, తను చేసిన భక్తిని బట్టి రక్షించమని అడగడం లేదు, కానీ దేవా నీ కృపను బట్టే నన్ను రక్షించు అని ప్రభు ఎదుట తను తాను తగ్గించుకొని మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంకా అంటా ఉన్నాడు కదా, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. అంటే ఆయన ఏడ్చి ఏడ్చి తన కన్నులు కూడా గుంటలు పడతా ఉన్నాయని చెప్పేసి తన స్థితిని ప్రభు ఎదుట ఒప్పుకుంటా ఉన్నాడు. ప్రియమైన వార్లారా, మనము మనుష్యుల ఎదుట ఏడిస్తే మన కన్నీరు చూసి నవ్వుతారు తప్పనిచ్చి మనకి సహాయం చేసేవారు ఎవరు ఉండరు. కానీ మనము దేవుని ఎదుట కన్నీరు కారిస్తే ఆయన మన కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడు. వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా, నీ యొక్క కన్నీటిని ప్రతి బొట్టును కూడా ఆయన తన కవిలలో రాసుకుంటా ఉన్నాడంట. నీ సంచారమును నీ కన్నీటిని అనగా తన పుస్తకములో ప్రభువు రాసుకుంటూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని ఎదుట కన్నీరు కార్చేవారముగా ఉండాలి. దావీదు మనకి అదే నేర్పిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయువార్లారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. ఇక ఆయన ప్రార్థన చేసిన తర్వాత ముగించే సమయానికి ఆయనకు ఒక రూఢి వచ్చినది ఏంటంటే, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు అని చెప్పేసి ఒక నిశ్చయత ఆయనకుంది. మనము కూడా ప్రియమైన స్నేహితులారా, వాక్యము ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన దేవుడు విన్నాడనే నిశ్చయత మనకి ఉండాలి. మన ప్రార్థన దేవుడు ఆలకించాడనే నమ్మకం నిశ్చయత మనకు వచ్చినప్పుడే మనం ప్రార్థన ముగించి పైకి లెగవాలి. ప్రియమైన వార్లారా, ఏదో మొక్కుబడి ప్రార్థన చేయడం కాదు, కానీ నా దేవుడు నా ప్రార్థన విన్నాడు అనే నిశ్చయత, ఆ యొక్క దృఢమైన ఆ యొక్క నిశ్చయత మనకు ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం ప్రార్థన ముగించాలి. ఇక్కడ దావీదు మొదట్లో మూలుగుతూ ప్రార్థన చేశాడు. ఆయన క్షీణించిపోతున్న ఆయన స్థితిని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేశాడు. ఇప్పుడు చివరిలో అంటా ఉన్నాడు కదా, నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా రోదన ధ్వని వినియున్నాడు, పాపము చేయువార్లారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండిక, నా మాట నా ప్రార్థన దేవుడు ఆలకించాడనే నిశ్చయత దావీదు కనపరుస్తూ ఉన్నాడు. 9వ వచనంలో చూసినట్లయితే, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. దావీదుకి ఒక నమ్మకం ఉందేంటంటే, దేవుడు తన విన్నపాన్ని ఆలకించాడు అనే నమ్మిక కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు ఆ నమ్మిక ఉన్నదా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, నా ప్రార్థన దేవుడు వింటాడు, నా రోదన ధ్వని దేవుడు విన్నాడు అనే నిశ్చయత నీకున్నదా? ప్రియమైన స్నేహితుడా, స్నేహితురాలా, మీరు ప్రార్థన చేసేటప్పుడు నా ప్రార్థన దేవుడు విన్నాడనే నిశ్చయత నీకు కలిగినప్పుడే ప్రార్థన ముగించాలి. మనము చాలాసార్లు ఏదో ఉదయకాలం ప్రార్థన, రాత్రికాల ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, మొక్కుబడిగా ఆచారపూర్వకంగా ప్రార్థన చేస్తాము, కానీ నా ప్రార్థన దేవుడు విన్నాడనే నిశ్చయతతో మరి ప్రార్థన ముగించే పరిస్థితులు లేవు. కానీ మనము నేర్చుకోవాల్సినది, అలవర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ప్రార్థన దేవుడు విన్నాడనే నిశ్చయత కలిగి మనం ప్రార్థన ముగించే వారముగా ఉండాలి. దావీదు ఎంత రోదనతో వేదనతో ప్రార్థన చేశాడో అంతే నిశ్చయతతో నా ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా రోదనదని దేవుడు విన్నాడు, ఇంకా అంటా ఉన్నాడు, నా విన్నపాలు దేవుడు ఆలకించాడు, నా ప్రార్థన అంగీకరించాడు. ఆలకించడం మాత్రమే కాదు, వినడం మాత్రమే కాదు, దేవుడు ప్రార్థన అంగీకరించాడనే నిశ్చయత దావీదుకుంది. ఈరోజు నీ ప్రార్థనకి దేవుడు అంగీకారం ఉందా? అది నీవు అనుకుంటున్నావా? నువ్వు అడిగేవన్నీ దేవునికి అంగీకారమైనవిగానే ఉంటున్నాయా? నీవు అడిగేవన్నీ నీవు పొందుకునే అర్హత కలిగి ఉన్నావని అడుగుతున్నావా? ఒకవేళ ఆ అర్హత లేకపోయినా దేవుని కృప ద్వారా పొందుకోవచ్చు, కానీ దేవుడిస్తాడనే నిశ్చయత, ఆ యొక్క నమ్మకము
నీకు కలిగి ఉండాలి. అటువంటి నమ్మకం కలిగి ప్రార్థన ముగించాలి. 6వ కీర్తన చివరి వచనం 10వ వచనం ఏమని సెలవిస్తూ ఉందంటే, నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళిపోతున్నారు. చూసారా, మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో శత్రువుల మీద నువ్వు నేను యుద్ధం చేయాల్సిన అక్కర్లేదు. దేవుడే వారి పట్ల మన పక్షాన నిలబడి వారితో యుద్ధం చేస్తాడు. వారు ఆకస్మికంగా హఠాత్తుగా ఉన్నట్టుండి వెనక్కి వెళ్ళిపోతారండి. మనకే ఆశ్చర్యం వేస్తుంది. వీరు మనతో పోరాడాలని వచ్చారు కదా, వీరు మన మీద గొడవ పడాలని వచ్చారు కదా, ఏమైంది వెనక్కి వెళ్ళిపోయారా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని కార్యాలు అంత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు. ప్రియమైన స్నేహితులారా, శత్రువుతో నువ్వు పోరాడాల్సిన పని లేదు, కానీ నువ్వు ప్రార్థనలో పోరాడితే శత్రువు మీద విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు నాకు మనందరికీ దయచేసి నడిపించునుగాక. ఆమేన్.